తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన అంచనా తప్పైనట్టయితే ఇండిపెండెంట్లు రెండో స్థానంలో వచ్చేవాళ్లు కాదు. అక్కడ 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు అని చెప్పాను. అందులో 2 గెలవగా మరో 8 మంది రెండో స్థానంలో నిలిచారు. ఆ 8 మంది కూడా గెలవాల్సిన అభ్యర్థులే. కానీ వారు మొదటి స్థానంలో కాకుండా రెండో స్థానంలో నిలవడానికి గల కారణాలను ఫలితాల అనంతరం చెబుతాను అన్నారు. 1996 నుంచి సర్వేలు చేయిస్తూ వస్తున్నా, కానీ ఈసారి ఫలితాలు తన విశ్వసనీయతకు పరీక్షే అన్నారు. తన సర్వేకు రాజకీయ కోణం అంటగట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును, జగన్ను, పవన్ను కలిసా. ఎవరినో మెప్పించటానికి, నొప్పించటానికి లేదా ఎవరి ఒత్తిడి వల్ల సర్వేలు చేయటం లేదు. స్వతహాగా రాజకీయ నాయకుణ్ణి కాబట్టి ప్రజల నాడి తెలుసుకోవడం అంటే ఆసక్తి. దాన్నే వ్యాపకంగా మార్చుకున్నా. అంతకు మించి ఇంకేం లేదు అని తేల్చి చెప్పారు లగడపాటి. అయినా నమ్మడం నమ్మకపోవడం ఎవరిష్టం వారిది. నేను చెప్పిందే నమ్మాలి అని బలవంతం చేయడం లేదు. ప్రజల నాడి తెలుసుకోవడం శాస్త్రీయ ప్రక్రియ. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు విడివిడిగా వస్తే ఫలితం ఒకలా, కలిపి వస్తే మరోలా ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మౌత్ టాక్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా అంచనాలు ఉండవు. తెలంగాణలో ఒక్కసారి సర్వే తప్పింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఏమీ ఉండదు. ఎన్నో ఎన్నికల్లో ఫలితాలు చెప్పాను. ఎప్పుడూ తప్పనిది ఒకసారి తెలంగాణ ఎన్నికల్లో తప్పింది. దీనివల్ల నాపై కొంత నమ్మకం తగ్గుండొచ్చు. నమ్మకం, విశ్వసనీయత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నాడి నాకు అందింది అని ఖచ్చితంగా నమ్ముతున్నా అన్నారు లగడపాటి.